కాపర్తి మనోగతం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ యొక్క ప్రతిష్ట మసకబారుతుందా అంటే అవును అని చెప్పక మానదు. ఎందుకంటే ఈ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వాళ్ళు నీట్ పరీక్షను కండక్ట్ చేస్తారు. నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ ఫర్ మెడికల్ స్టూడెంట్స్ కోసం అని చెప్పేసి. ఈ పరీక్ష జరిగిన తర్వాత స్టూడెంట్ సుప్రీంకోర్టు తలుపులు తట్టాడు. ఎందుకంటే ఫిజిక్స్ చాప్టర్ అంటే ఫిజిక్స్ పార్ట్ అనుకోండి, 29th క్వశ్చన్, దాంట్లో ఆటోమిక్ టెస్టింగ్ అన్న క్వశ్చన్కి ఆన్సర్ డి కరెక్ట్, కానీ ఏబిసిడిలో సికు మార్క్ ఇచ్చారు, డికు మార్క్ ఇచ్చారు. అయితే ఇది తప్పు, ఇట్లా 2 ఆప్షన్స్ కూడా మీరు మార్కులు ఇవ్వడము అని చెప్పేసి ఒక స్టూడెంట్ సుప్రీంకోర్టును టచ్ చేశాడు, అంటే తలుపులు తట్టాడు. అయితే ఐఐటి న్యూఢిల్లీ ప్రొఫెసర్సు ఈ కేసుని స్టడీ చేయండి, కరెక్ట్ ఆన్సర్ ఏదో డిసైడ్ చేయండి అని చెప్పడం జరిగింది. వాళ్ళకి టైం కూడా ఇచ్చారు. ఆ 3 ప్రొఫెసర్లు డిసైడ్ చేసింది ఏంటంటే ఆప్షన్ సి రాంగు, ఓన్లీ ఆప్షన్ డి కరెక్ట్ అని చెప్పడం జరిగింది. దాంతో సికి డికి మార్కులు ఇవ్వడం వల్ల 2,40,000 మందికి 4 మార్కులు అదనంగా వచ్చాయి. అయితే ఈ సుప్రీంకోర్టు తీర్పు వల్ల వాళ్లకు మళ్ళా 4 మార్కులు తగ్గడం జరిగింది. ఈ రకంగా నీట్ పరీక్ష కొంత అస్తవ్యస్తకు గురి అయినట్టుగా మనకు అనిపిస్తూ ఉంది. అయితే ఈ 4 మార్కులు పెరిగిన వాళ్లకు మళ్ళా తగ్గిన వాళ్ళల్లో 44 మంది టాప్ 720 మార్కులు ఎవరికైతే వస్తాయో వాళ్ళకు కూడా ఈ మార్కులు తగ్గాయి. ఈ రకంగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పెద్ద ఎత్తున విమర్శకు గురి అయింది. ఏది ఏమైనా కానీ సుప్రీంకోర్టు యొక్క జోక్యం వల్ల, ఐఐటి ప్రొఫెసర్ యొక్క తీర్పు వల్ల విద్యార్థులకు అందరికీ లాభం కలిగినట్టుగా అవుతుంది. తర్వాత రివైజ్డ్ మార్క్స్ లిస్ట్ని ధర్మేంద్ర ప్రధాన్ ఈ 2 డేస్లో ప్రకటిస్తాను అని చెప్పడం జరిగింది. కాబట్టి ఎట్టకేలకు జెన్యూన్ స్టూడెంట్స్కి లాభం కలిగినట్టు అయ్యింది అని చెప్పేసి నేను నమ్ముతున్నాను. కాబట్టి సుప్రీంకోర్టు తీర్పు మంచి సంకేతం, గుడ్ సైన్ ఫర్ మెడికల్ స్టూడెంట్స్. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, బంధుమిత్రులకు అట్లాగే వారు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోమని చెప్పండి. తద్వారా మీరు మాకు మంచి వీడియోస్ చేయడానికి అవకాశము కల్పించిన వారు అవుతారు. 1 NP కూడా మీకు ఖర్చు కాదు, ఆ విషయం మీరు గమనించాలి. కానీ మీరు సపోర్ట్ మాకు కొండంత బలం. జై హింద్.